నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా, చైనా ఈ రెండు దేశాలు తమ ఆర్థిక ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నాయి. ఈ యుద్ధంలో భారతదేశం ఎవరి వైపు ఉంది, లేదా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఎలా నిలబెట్టుకుంటోంది? ఇటీవల భారత ఉత్పత్తులపై అమెరికా ఏకంగా 50% టారిఫ్లు విధించింది. ఇది ఒక చిన్నపాటి వ్యాపార గొడవ కాదు, ఒక పెద్ద ఆర్థిక సవాలు. దీనితో భారత్ కు అమెరికాకు మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలు దెబ్బతింటాయా, లేక ఈ చర్యలు తీసుకున్నా కూడా అమెరికానే భారత్ కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతుందా? అదే సమయంలో చైనాతో మనకున్న ట్రేడ్ డెఫిసిట్ ఎందుకంతలా పెరుగుతోంది? ప్రపంచ మార్కెట్లో వాణిజ్య భాగస్వాములను ఎంచుకోవడం ఒక కఠినమైన నిర్ణయం. అమెరికా అధ్యక్షుల నుంచి అక్కడి వాణిజ్య నిపుణుల వరకు భారత్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా, 50% టారిఫ్లు విధించినా ఆగస్టు నెలలో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికానే నిలిచింది. ఇది ఊహించని పరిణామం. చైనా, రష్యా, యూరప్ వంటి దేశాలతో ట్రేడ్ కంటే అమెరికాతోనే మనం అత్యధికంగా వ్యాపారం చేశాం. అమెరికా విధించిన టారిఫ్ల ప్రభావం కనిపించింది. ఆగస్టులో మన ఎగుమతులు జూలై నెలతో పోలిస్తే 14% తగ్గాయి. మొత్తం ఎగుమతులు $6.86 బిలియన్ పడిపోయింది. అయినప్పటికీ ఇది గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే మాత్రం మన ఎగుమతుల్లో 7% పెరుగుదలను సూచిస్తోంది. ఈ గణాంకాలు చూస్తే అమెరికా మనపై ఎన్ని అడ్డంకులు సృష్టించినా మన ఉత్పత్తులకు అక్కడ డిమాండ్ తగ్గేదే లేదని అర్థమవుతోంది. మరోవైపు చైనాతో మన వాణిజ్య సంబంధాలు మనకు భారీ నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. ఆగస్టులో మనం చైనాకు కేవలం $1.21 బిలియన్ వస్తువులను మాత్రమే ఎగుమతి చేయగలిగాం. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్ వంటి దేశాలకు మనం చేసే ఎగుమతుల కంటే కూడా చాలా తక్కువ. కానీ మనం చైనా నుంచి ఏకంగా $10.9 బిలియన్ విలువైన వస్తువులను దిగుమతి చేసుకున్నాం. అంటే చైనాతో మనకు దాదాపు $9.69 బిలియన్ భారీ వాణిజ్య లోటు ఉంది. ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద సవాల్గా మారింది. అమెరికాతో మన వాణిజ్య బ్యాలెన్స్ చాలా మెరుగ్గా ఉంది. ఆగస్టులో మనం అమెరికా నుంచి $3.6 బిలియన్ విలువైన వస్తువులను మాత్రమే దిగుమతి చేసుకున్నాం. అంటే మన ఎగుమతులు దిగుమతుల కంటే దాదాపు రెట్టింపు ఉన్నాయి. ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి, రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నా ఆర్థికంగా మనకు అమెరికానే అత్యంత కీలకమైన వాణిజ్య భాగస్వామి. అదే సమయంతో చైనాతో పెరుగుతున్న వాణిజ్య లోటుపై దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది.